ఈరోజు నా బర్త్డే అయితే నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే నైట్ 12 మా సారాలు అయితే ఇవి తినేవారు, నాకు ఇచ్చేవారు అనమాట. నా మామూలుగా తినొచ్చు బ్రో. ఈరోజు నా బర్త్డే కారణంగా టీ పార్టీ ఇస్తాను. అసలు చేపల ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ వ్లాగ్స్. వంశీ ఫుల్ పడుకున్నాడు అనమాట. వంశీ అందుకే 3కి పడుకొని 5కి లేచాడు. మా టీ కూడా తాగేసాం. టీతో బజ్జీ తెచ్చుకున్నాడు. రెండు కాంబినేషన్ ఎలా ఉంది వంశీ? మొత్తం తినేసాడు, నాకు ఒకటి కూడా ఇవ్వకుండా. బాగాలేదట, బాగాలేదా? ఈరోజైతే మార్నింగ్ శివాలయం టెంపుల్కి వెళ్ళాము, అలానే గణేష్ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. వంశీ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అయ్యింది. ఇస్తాను. అవి ఇయర్ ఫోన్స్ కాదు, తేలేదు ఇయర్ ఫోన్స్. అవే చెప్పు. విషయాలు వావరాక్స్ అండ్ గాయ్. ఇంటికి అయితే సామాన్లు కొన్నాము. టైం వచ్చి 8:30 అవుతుంది అనమాట. ఈరోజు డేట్ ఎంత సార్? ఈరోజు 24. ఇప్పుడే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాము. వ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వెళ్ళిపోయే ముందు అయితే ఈ సామాన్లు అయితే తీసుకొచ్చామన్నమాట. అంటే మసాలా సామాన్లు అయిపోయాయి. ఇవి ఒక 150 అయ్యాయి. ఇది ఒక 58 అంత ఉంటుంది. ఇది 80 రూపీస్ అంత అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళే ముందు డెన్వర్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాం. ఫేస్ మీద కేర్ ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యన. ఫేస్ వాష్, హిమాలయ అవన్నీ కూడా యూజ్ చేస్తున్నాడు. నేనైతే మొత్తాన్ని మట్టి పట్టుకునేలాను, అది కూడా వంశీ వాడేస్తున్నాడు అనమాట. చూడండి, ఇప్పుడైతే ఈ ఫేస్ వాష్ చాకోల్ది. నేనైతే అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫేస్ వాష్ల మీద, వాటి మీద కూడా. చిరాగ్గా ఇంటికి వెళ్ళి ఓన్లీ వాటర్తో ఇలాగా ట్యాప్ చేసి ఇంకంతే. అంతకు మించి అయితే ఓపికైతే ఉండట్లేదు. ఇక్కడ నుండి వెళ్ళగానే ఇంకా కథ ఓపిక మొత్తం నశించిపోతుంది. సమ్మర్ స్టార్ట్ అవుతుంది. మన హెయిర్ స్టైల్ అయితే బాగా ఎంత వచ్చేసావు చూడండి, ఎంత దగ్గరికి ఇప్పటికి. ఇటువైపు దా వంశీ, గ్లో వచ్చింది వంశీ. డ్రైనెస్ అయిపోయింది. ఏద్దా ఇప్పుడు టిష్యూ చేస్తాడు ఫ్రెండ్స్. బాబా డిలీట్ చేసింది. డ్రైగా ఉందా? నీది ఆయిల్ ఫేస్ అంటావు కదా. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చెవులకు వదలలేదు. డెన్వర్ కంపెనీ కదా, మంచిదే బ్రాండ్. అల్లదేదో ముయ్యో ఏదో బియో అనేసుకున్నమాట ఉన్నది. ఇంకా పింపుల్స్ లాగా వచ్చాను. తెల్ల వచ్చేసా మంచి చూడు. నా ఫేస్ నీ ఫేస్ పక్కన పెట్టే వరకు బాగుంది. నాదే బాగుంది. ఇంకా తెల్లగైపోతావా? హ్యాండ్సమ్ అయిపోతా. మొన్న ఒక 3 రోజులు అయ్యింది వంశీకి కొన్న టీ షర్ట్ ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. రేపైతే రిటర్న్ పెట్టేస్తాను. 24. 2 రోజుల్లో వంశీ బర్త్డే అయితే ఉంది. అందరూ కూడా విశేష అయితే చేయండి. ఏది వాచ్ ఏదో నీకు ఇచ్చింది? లాస్ట్ ఇయర్ ఆ వాచ్ ఇచ్చాను కదా. లాస్ట్ ఇయర్ కాదు, ఆ ముందర ఇయర్ అనుకుంటా. ఫ్రీగా ఉంది కానీ పర్లేదుగా, పడితే పర్లేదు. పింపుల్స్ గడ్డ వస్తాను. మొత్తం డ్రైగా ఉంది. ఫోన్లో అవన్నీ డ్రైనెస్. నేను ఆయిల్ ఇస్తుంది కదా, పోయిందిలే. ఆయిల్గా ఉంటుంది. ఒక జిడ్డు మొక్క వేసుకుని ఉంటావు. అప్పుడు తెల్లగా అయిపోయావు. నీట్గా ఉంది. ఆస్ట్రేలియా ఫేస్ వాష్ చేస్తున్నా. ఇది 2 రోజులు వస్తుందా నీకు?
నేను తెచ్చినవన్నీ నువ్వు వాడికి వెళ్ళిపోతున్నావు తెలుసా. అది నేను ఆర్డర్ ఇచ్చాను. అది కాదు, అల్ల పాపాయ మొంతని మట్టి ఉందా, అది తీసుకొని వెళ్ళా నేను రద్దమని. నువ్వు రోజు రుద్దుకుంటున్నావు అది. పోన్లే అదనమాట. వంశీ కొత్త బొందులు కొన వంశీ మొత్తం పాడైపోయాయి. చేపల ఫ్రై సేమియా పాయసం చేస్తారు, వేడి చేసేస్తుందని. ఎందుకంటే మాకని ఫస్ట్ చేసి ఉంచారు. ఈ ముక్కలేమో టమాటా వేసి వండుతారనమాట. అన్నం అయిపోయింది, మా బాక్స్ కోసం చల్లారి పెట్టారు. సేమియా అయితే వేపుతున్నాను, మాడిపోతుంది. ఆపేస్తున్నాను, ఆపేసా. చేపల ఫ్రై చాలా రోజుల తర్వాత ఈ చేపలు దొరకడం. అసలు డబ్బులు ఉన్నాయంటే నాకు రూపాయి ఇవ్వదంట. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు లేవు కదా, 15,000 షాపుకి పెట్టింది, అది ఇచ్చిపోను. అందుకు నా దగ్గర డబ్బులు లేకుండా అయిపోయి ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే ఆర్డర్ పెట్టాము. ఈరోజు డేట్ వచ్చి 25 అనమాట. సో ఇదేంటి అనేది చూద్దాం. అంటే చెప్పేస్తాను ముందే, ఫ్లాక్స్ సీడ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది హెల్త్కి మంచిదని. ఫ్లాక్స్ సీడ్స్ సూపర్ ఉంటాయి, బాగోవచ్చు కానీ చాలా మంచిది హెల్త్కి. సో ఇది ఏంటనంటే ట్రూ ఎలిమెంట్స్ ఫ్లాక్స్ సీడ్స్. టేస్ట్ ఎలా ఉన్నా చూసి చెప్పాను. 250 ఉంది. ఎంత ఇచ్చారు అసలు? 216 రూపాయలు పడ్డది కదా. పక్షి గింజల్లాగా ఎప్పుడైనా చూసావా సార్? ఇవి ఎలా తెలుసు? నాకు తెలుసు, మా సారాలు అయితే ఇవి తినేవారు, నాకు ఇచ్చేవారు అనమాట. మామూలుగా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నానబెట్టుకుంటే బాగుంటాయి, నువ్వుల్లాగే ఉంటాయి. ఇవి ఇంకా రోస్టెడ్ ఉంటాయి, అవైతే ఇంకా బాగుంటాయి. బ్లాక్ కలర్ ఉంటాయి, బ్లాక్ కాదు బ్రౌన్ కలర్. అవైతే మా సారాలు ఇచ్చేవారు అనమాట, భలే ఉండేవి అవి. ఉంటాయి చూడండి, నువ్వులు కాదు. సరిపోద్ది. మొత్తం పిస్తా పప్పు మొత్తం వంశీ అవగొట్టాడు. నా పేరు చెప్పుకొని కొనేసి ఎవరు తిన్నారు వంశీ? కవర్ పెద్దదే. కారట్టే సరిపోయింది. హాఫ్ కేజీ అనుకుంటా. హాఫ్ కేజీ అయినా అర కేజీ అయినా ఒకటే ఉంది. నాకంటే నీకు ఇది చాలా మంచిది, కానీ అంత క్వాలిటీ లేవు అసలు. క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాడు వంశీ. నానబెట్టుకుంటున్నాను. అవునా? ఎలా తినాలో తెలియదు, ఆర్డర్ పెట్టేశాడు. డైరెక్ట్ తినకూడదు. అవునా? తింటే ఏట్ అవుతుంది? నానబెట్టుకుని తినాలి. ఎక్స్పైర్ డేట్ చూడు. ఉండదా? 2026. అప్పుడులా ఖాళీ చేస్తావా? అంత ధ్యానంగా చదవక, అంత ఖాళీగా ఉన్నామన్నమాట. దాని మీద ఏమేమో ఉన్నాయి చదువుకునే అంత ఖాళీగా. చేప ఫ్రై అమ్మా రావట్లే. ఏటో అన్నావే?
ఏటే కింద పడితే గుండు పగిలిద్దా? ఇప్పుడు నీకు ఏటన్నది? నాకు కాదు, నేను పడిస్తా కాదు, నువ్వు పడిస్తా అన్న. 10 రోజుల తర్వాత బాగా రాకపోయినా ఇప్పుడు మనం రిటర్న్ ఉండాలి. బాగుంది షర్ట్, సూపర్ ఉంది. సూపర్ ఉంది, బాగుంది. సరిపోతుందా? హాఫ్ హ్యాండ్స్ అట్ట పెద్దది పెట్టావే, చూడాలి, వేసుకుంటే తెలుస్తుంది. ఈరోజు నా బర్త్డే అయితే నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే నైట్ 12 లేచిపోయి అసలు అక్కడ బర్త్డే విష్ చెప్తుందని లేచి మొబైల్ చూసాను. 12 అయింది, ఇంకా చెప్పలేదు. మళ్ళీ 4 గంటలు తెలివి వచ్చింది, ఏంటి అసలు చెప్పలేదు అని చూస్తున్నాను. ఇంకా నేను లేచిన తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ పడుకుని పోయింది. అందుకే మనము ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఆఫ్టర్ మ్యారేజ్, అలా ఉంటుంది. 12 వరకు లేచేవాళ్ళను, ఇంకా టైం ఉంది కదా పడుకుంటే మళ్ళీ 6 తెలివి వచ్చింది. ఏడు అందుకే చెప్పదా అని అనుకున్నాను. అందుకే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనమాట. 5:32 పెట్టాను, స్టాటస్ పెట్టాను. ఏడు పెట్టాను, హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు కదా, చెప్పాను కదా. ఈరోజు నా బర్త్డే కారణంగా టీ పార్టీ ఇస్తాను. అసలు 4 గంటలకి టీ, అందుకే మబ్బులు వేస్తున్నాం. నేను చెప్పకుండా తెచ్చినందుకు నేను వీడియో తీస్తాను, నువ్వే కదా పార్టీ. వర్షం పడిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఎంత మొత్తుకుంటాను తెలుసా, టీ తే టీ తే టీ తే అని. ఈరోజు చెప్పకుండానే తెచ్చేసాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వంశీ బర్త్డే కోసమని ఒక షర్ట్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ బర్త్డే రోజు ఓపెన్ చేస్తాను అని చెప్పాడు. ఈరోజు ఓపెన్ చేశాడు, వేసి చూస్తే అదేంటైంది వంశీ, చాలా లూజ్ అయిపోయింది. రిటర్న్ పెట్టేసాను. బట్ అతను తీసుకొని రావడానికైతే తీసుకొని వెళ్ళలేదు అతను. మా బర్త్డే రోజుకి ఎంపుకున్నాడు ఫ్రెండ్స్. కాలిందా